అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ యావత్ ప్రపంచం అమెరికా వైపు చూస్తూ ఉంటే ఇండియా మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. దీనికి కారణం అక్కడే ఎన్నికల వ్యాన్స్ సతీమణి ఉషా చిలుకూరి మూలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ ప్రస్తుతం విశాఖపట్నంలోని ఇదే అపార్ట్మెంట్లో ఉషా చిలుకూరి నాయనమ్మ ఉన్నారు. ఈ ఆంధ్ర అల్లుడి గురించి ఆమె ఏమంటారో ఆ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు శాంతమ్మ గారు, రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఇప్పుడు ఉషా ఆమె మీకు ఏమవుతారు? మా భర్త ద్వారా నాకు బంధుత్వం ఉండే. ఆయన పెద్దన్న గారికి 4 కొడుకులు, 4వ కొడుకు కూతురు ఉష. ఆయన ఐఐటి ప్రొఫెసర్గా చేశారు. మా బావగారు, పెద్ద బావగారు ఐఐటి ప్రొఫెసర్గా చేశారు. ఆయనకి 4 కొడుకులు, 4వ కొడుకు కూతురు ఈవిడ. ఉషా గారు పుట్టింది అక్కడే ఉండదు. ఎందుకంటే ఆవిడని గురించి ఎప్పుడు ఎక్కువగా మేము వినటం కానీ చేయటం కానీ లేదు. అక్కడే ఉన్నారు. ఆవిడ క్లోజ్గా ఉండే అన్నల తమ్ములు కానీ, లేకపోతే అక్కల చెల్లెళ్ళు కానీ, లేకపోతే పెద్దండ్రులు అలాంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. కానీ మా వరకు వచ్చి మేము వాళ్ళ వరకు వెళ్ళి చేయలేదు. వారిది తణుకు, వెస్ట్ గోదావరి, వడ్డూరు అనే పల్లెటూరు, వానపాములు అనే పల్లెటూరులో వాళ్ళ ఆర్ష సంప్రదాయం అన్నారు. అక్కడి నుంచి వచ్చారు. గోదావరి సైడే. అమెరికా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ అంటే కనుక మొత్తం ప్రపంచానికే పెద్దన్నగా అందరూ భావిస్తూ ఉంటారు. ఈ తరుణంలో మన భారత మూలాలు ఉన్న, అదేలోని తెలుగు మూలాలు ఉన్న ఉషా చిలుకూరి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో జేడీపీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అందులో మీ మనవరాలు భర్త ఈ రేసులో ఉండడం మీరు ఎలా చూస్తారు? ఇలా అంటే చాలా విశేషమైన వ్యక్తి కింద కట్టుతున్నాను. ఆవిడకి ఎన్నో శక్తులు ఉండాలి, ఎన్నో కష్టాలు కూడా భరించి ఉండాలి ఈ లెవెల్కి వెళ్ళింది అంటే. కానీ అన్ని దాన్ని సాధించుకొని ఆ లెవెల్ వరకు వెళ్ళింది అంటే కేవలం సొంతమే కాకుండా తనకు అనుకూలంగా ఉన్న భర్త కూడా ఆవిడికి చాలా సహాయం చేసి ఉండాలి. అందుకనే ఆవిడ అంత దూరం వెళ్ళింది. కేవలం కర్మ సిద్ధాంతంతోనే రాదు, దానికి వాతావరణం కూడా ఉండాలి. కాబట్టి దగ్గరున్న భర్త కూడా దానికి చాలా సహాయం చేసి ఉండాలని నా నమ్మకం. మనం ప్రయాణం చూసుకుంటే కనుక ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కమలా హారిస్, ఆవిడ తమిళ మూలాలు ఉన్నవారు, అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీ మనవరాలు ఒకవేళ గెలిస్తే కనుక అమెరికా సెకండ్ లేడీ పొజిషన్లో ఉంటారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను చాలా సంతోషిస్తాను. చాలా కష్టానికి ఫలితం అనుభవించింది అంటాను. చాలా అదృష్టవంతురాలని కూడా అంటాను. మనం చెప్పనటువంటిది ఒక దైవీ సంపత్తి కూడా ఆవిడలో ఉండాలి అని అనుకుంటాను. ఒక విధంగా గర్వం అనేది ఉంటే ఎదుటివాడిని గురించి ఉండాలి, కానీ మనల్ని గురించి ఉండకూడదు. నేను ఈ విషయంలో ఆవిడని గురించి గర్విస్తున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆవిడకి కమ్యూనికేషన్ చేసే సందర్భం ఉంటే కనుక ఆవిడకి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఆవిడికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈనాడు పెద్ద సంస్థకి అధికారం సంపాదించావు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరెవరు నీకు ఎంతెంత సహాయం చేశారు, ఎటువంటి వాతావరణంలోంచి వచ్చావు, అలాంటివన్నీ జాగ్రత్తగా ఒకసారి తలుచుకొని వారందరికీ కూడా నువ్వు సేవ చేసేటట్టు, సహాయం అందించేట్టు అవసరమైతే ఏమాత్రం వీలున్న అటువంటి ఆలోచనలు పెట్టుకొని, ముఖ్యంగా నువ్వు భారతీయురాలు కాబట్టి భారతదేశాన్ని మర్చిపోకుండా భారతదేశానికి కావలసినవన్నీ నీవు నీ చేతనైనంత వరకు సహాయం చేస్తూ వారిని
కూడా మీలో కలుపుకోవటానికి ప్రయత్నం చేయమని చెప్తాను. దిస్ ఈజ్ ద వన్ దట్ ఐ హ్యావ్ టు. అమెరికా అల్లుడైనా అమెరికా కూతురైనా నేను చెప్పేది, నువ్వు మన దేశాన్ని మర్చిపోవద్దు, మన దేశాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకునే పద్ధతిలో నీవన్నీ కూడా మలుచుకోమని చెప్తాను. సో ప్రొఫెసర్ శాంతమ్మ ఒకటే చెప్తున్నారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్న మాటని విస్మరించకుండా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆ పెద్దల మాటని తూచా తప్పకుండా వ్యవహరించాలని ఆమె తన మనవరాలకి హితవు పలుకుతూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.